హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఇవి కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యం అండి. ఎప్పుడు తినే ఇడ్లీ దోశ బోరు కొడితే ఇలాగ కొంచెం వెరైటీగా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న చిన్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో పప్పు రుబ్బి పెట్టుకున్నానండి. దీనికి నేను చూపించిన కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యం ఉంది కదా, దాన్ని సన్న రవ్వలాగా పట్టేశాను. జల్లెడ పట్టలేదండి, నేను జల్లెడ పట్టకుండానే డైరెక్ట్గా ఆ పిండిలో కలిపేసుకుందాము. ఒకటికి 1.5 వేసుకోవచ్చు, పావు తక్కువ 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. నేను పావు తక్కువ 2 గ్లాసులు వేస్తున్నానండి. ఈ రవ్వతో వేసేటప్పుడు సన్న రొట్టి కదండి, అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ నానితే చాలండి. మనం ఒకేసారి మినప్పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కలిపేసి వేసేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మినప రొట్టి అంటే ఇడ్లీ పిండితో వేస్తారు చాలామంది. అలా కాకుండా ఈ రేషన్ బియ్యంతో వేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాకుండా చూసుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. టైం ఉంటే ఒక 10 మినిట్స్ పెట్టుకోండి, అంతే. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక ఐరన్ది పెనం పెట్టేసుకుందామండి. పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఒక 2 గరిటెలు వేసేసుకుందాము. కొంచెం లవ్గా కావాలనుకుంటే మీ ఇష్టం అండి, కడాయిలో అయినా వేసుకోవచ్చు అండి. నాన్ స్టిక్ మీద అయితే వేసుకుంటే క్రిస్పీగా రాదండి, అందుకని వద్దంటున్నాను. అంతే. ఇలాగా ఒక 2 గరిటెలు వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం మూత పెడదాం 1 నిమిషము. తొందరగానే కుక్ అయిపోతుందండి. లేదు మీరు దగ్గర ఉంటాను అనుకుంటే కనుక మీడియం టు సిమ్లో పెట్టేసి కాల్చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వదిలేసి టర్న్ చేసేసుకోండి. చక్కగా ఎర్రగా కాలిపోతుంది. ఎర్రగా కాల్చేసుకోండి చక్కగా నిదానంగా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం మనము స్పెషల్గా చట్నీ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అంతగా కావాలి అనుకుంటే ఆవకాయ నంచుకొని తినొచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మినప రొట్టి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.